ఈరోజు కోడిగుడ్డు గోంగూర గుడ్లు ఉడకబెడుతున్నాను. 2 గుడ్లు తీసుకున్నాను. గోంగూర పచ్చిమిర్చి ఉడకబెట్టుకోవాలి. 1 టమాటా, 1 ఆనియన్, పోపు, పట్ట, లవంగం, యాలగ, జీలకర్ర, ఆవాలు వేసాము. ఇప్పుడు మనం టమాటా, ఆనియన్ వేసుకున్నాం. ఇవి మగ్గాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి కొద్దిగా, ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు, పసుపు వేసి ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసాం. ఇది మగ్గాలి. ఇప్పుడు మనం గోంగూర దాన్ని బాయిల్ చేసుకున్నాం కదా, దాన్ని కొంచెం ఎన్నిచ్చి ఇలా కర్రీలో వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుంటే చూసారా, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ వేయాలి. ఇప్పుడు ఎగ్స్ వేసాం కదా, అవి గారెలు పెట్టుకొని ఎగ్స్ వేయాలి. అందులో లోపలికి గోంగూర పులుపు అంతా పోతుంది. భలే ఉంటుంది, పులుపు పుల్లగా కారకారంగా సూపర్ ఉంటుంది. గోంగూర కోడిగుడ్డు సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఇలా చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. 2 ప్లేట్లు తినేవాళ్ళు, 1 ప్లేట్ తినేవాళ్ళు 4-5 ప్లేట్లు తింటారు. అంత బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే, కూర అయిపోయింది. డాడీ తీసేద్దాం సర్వింగ్. చూసారా ఫ్రెండ్స్, వేడి వేడి గోంగూర కోడిగుడ్డు కర్రీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే చెప్పానుగా, లైక్, షేర్. బాయ్ బాయ్. మీరు కూడా ఒకసారి మర్చిపోకండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో మాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకేనా, టేక్ కేర్, బాయ్ బాయ్.